ఒక ఊళ్ళో రంగడు అని ఒక పనికిమాలిన కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి వడలు వేసి అమ్ముతూ ఇల్లు గడిపేది. రంగడికి చదువు ఏమాత్రమూ అంటలేదు. కాని వాడు మాత్రం తాను చాలా తెలివగలవాడినని, తన తెలివితేటలు ఎవరూ అర్థం చేసుకొనటం లేదని అనుకునేవాడు. వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమో, తాను మరేదన్నా పనులు చూసుకోవచ్చునని తల్లి ఆశపడింది. కాని రంగడు వడలు కొనేవాళ్లతో పోట్లాటలు తెచ్చుకుని తల్లి ఆశ నిరాశపరిచేశాడు. చివరకు ప్రాణం విసిగి తల్లి వాణ్ణి తిట్టి ఇంటినుంచి వెళ్లగొట్టింది. రంగడికి పౌరుషం వచ్చింది. తన తెలివితేటలు అందరూ గుర్తించేటట్టు చెయ్యాలని నిశ్చయించుకుని వాడు ఇల్లు వదిలి ఊరు అవతల ఉన్న అరణ్యంలో ప్రవేశించాడు. ఎక్కడా మనుష్య సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయం వేసింది. దానికి తోడు చీకటి కూడా పడబోతున్నది. వాడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అదే చెట్టుమీద చాలా కాలంగా ఒక భూతం ఉంటున్నది. ఆ భూతానికి ఒక చెల్లెలు ఉండేది. ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించి ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాడు. చెట్టుమీద ఉన్న భూతం తనకు తానే నేలను తవ్వి చెల్లెల్ని విడిపించలేదు. అందుకు ఎవరి సహాయమైనా కావాలి. ఇప్పుడు ఎవరో మనిషి చెట్టెక్కినట్టు గ్రహించి ఆ భూతం, "ఎవరయ్యా నువ్వు?" అని అడిగింది. తనలాగే మరో మనిషి చెట్టుమీద ఉన్నాడనుకుని రంగడు, "నా పేరు రంగడు. చాలా తెలివైనవాణ్ణి" అన్నాడు. "ఆహా, తెలివైన వాడివైతే నాకొక చిన్న సహాయం చెయ్యి" అన్నది భూతం. తనను ఒకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతో గర్వపడి, "తప్పకుండా చేస్తాను. ఏం సహాయం కావాలో చెప్పు" అన్నాడు. "చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వి నేలలో పాతి ఉన్న సీసా తీయి" అన్నది భూతం. రంగడు చెట్టు దిగి నేలను వేళ్లతో కెలికి చూశాడు. నేల గట్టిగా ఉన్నది. "తవ్వటానికి గుణపం కావాలే" అన్నాడు వాడు. "నీ తెలివి ఉపయోగించు" అన్నది భూతం. రంగడు చుట్టూ చూశాడు. దూరాన ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది. అక్కడెవరో మనుషులున్నట్టున్నారు. "గుణపం పట్టుకొస్తాను" అంటూ రంగడు అటుకేసి వెళ్లాడు. అక్కడ నిజంగానే ఒక కోయవాళ్ల గుడిసె ఉంది. అందులో కోయ దంపతులున్నారు. తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడి, "ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను, ఒక గుణపం ఇయ్యండి" అని కోయదంపతులను అడిగాడు. వాళ్లకు గుణపం అంటే ఏమిటో తెలియలేదు. "అసలు నువ్వు ఎవరు? ఇక్కడికెందుకు వచ్చావు?" అని వాళ్లు రంగణ్ణి అడిగారు. "నేను చాలా తెలివి గలవాణ్ణి. త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి" అన్నాడు రంగడు. తమ వెంట రమ్మని వాళ్లు రంగణ్ణి ఆ సమీపంలోనే ఉన్న ఒక మునీశ్వరుడి దగ్గరికి తీసుకుపోయారు. మునీశ్వరుడు రంగణ్ణి చూస్తూనే వాడి సంగతంతా గ్రహించి, "నువ్వు వట్టి అమాయకుడివి నాయనా. నువ్వు బాగుపడేందుకు ఒక వరం కోరుకో, ఇస్తాను" అన్నాడు. "నాకు వరం అక్కర్లేదు, గుణపం కావాలి" అన్నాడు రంగడు. "గుణపం కూడా ఇస్తాను" అంటూ మునీశ్వరుడు వాడికి ఒక గుణపం ఇచ్చి వాడు కోరుకున్నది జరిగేటట్లు వరం కూడా ఇచ్చాడు. రంగడు విజయగర్వంతో చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి చెట్టు మొదట్లో తవ్వి ఒక సీసా పైకి తీశాడు. చెట్టుమీద ఉన్న భూతం రంగడు చేసిన పనికి సంతోషించి, "భేష్! ఆ సీసాను పగలగొట్టు" అన్నది. "ఇంత కష్టపడి సీసా తీసింది పగలగొట్టటానికా? నేనేం తెలివి తక్కువ వాడిననుకున్నావా?" అన్నాడు రంగడు. "అందులో బంగారం ఉంది. సగం నీకిస్తాను" అన్నది భూతం. తన తెలివితేటలతో బంగారం సంపాదిస్తున్నందుకు రంగడు గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు. పెద్ద చప్పుడుతో సీసాలో నుంచి భూతం బయటకు వచ్చింది. "ఎక్కడ నా బంగారం?" అంటూ అరిచాడు రంగడు. వాడు భూతాన్ని చూడలేదు. చెట్టుమీది భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణాలు విసిరింది. రంగడు వాటిని ఏర్కుని తన ప్రయోజకత్వం తల్లికి రుజువు చేద్దామని చీకట్లోనే పడి ఇంటిదారి పట్టాడు. మధ్యదారిలో వాన వచ్చింది. వానలో ఇంకా ఎంతో దూరం నడవటం వాడికి చిరాకు అనిపించింది. మునీశ్వరుడి వరం జ్ఞాపకం వచ్చి,
నేనుండే దేశంలో వానలు ఉండరాదు అని కోరుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషపడి ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన ఘనకార్యాలన్నీ తల్లికి గర్వంగా చెప్పాడు. మునీశ్వరుడు ఇచ్చిన వరంతో తను వానను ఆపాడని తెలియగానే వాడి తల్లి అదిరిపడింది. ఈ సంగతి తెలిస్తే 10 మంది కలిసి వాణ్ణి చంపేస్తారు. అయినా వాడు వెర్రిబాగులవాడు కనుక వాడు చెప్పినది నిజం కాకపోవచ్చునని ఆమె తనను తాను సమాధానపరుచుకున్నది. కాని అది మొదలు ఆ దేశంలో వానలు లేవు. తీవ్రమైన కాటకం ఏర్పడింది. అయితే దేశం సంపన్నమైనది కావటం చేత రాజు ఇతర దేశాల నుంచి ఆహారధాన్యాలు కొని ఆ సంవత్సరం గడిపేశాడు. కాని మరుసటి ఏడు కూడా దేశంలో వర్షం లేదు. విచిత్రమేమిటంటే చుట్టుప్రక్కల దేశాలలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కాని తమ రాజ్యంలో మాత్రం చుక్క వర్షం కూడా లేదు. రంగడి తల్లికి ఇప్పుడు రంగడి వరం మీద నమ్మకం కుదిరింది. ఆమె తన కొడుకుతో అరణ్యంలో మునీశ్వరుడు ఉండే చోటికి పోయింది. అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు. ఆయన ఎక్కడికి వెళ్లాడో కోయవాళ్లకు కూడా తెలియదు. రంగడి తల్లి రాజును చూడబోయి, మహారాజా, నా కొడుక్కు అభయం ఇచ్చేటట్టుంటే వానలు కురవకపోవటానికి కారణం చెబుతాను. దేశాన్ని కాపాడే మార్గం మీరే చూడండి అన్నది. నీ కొడుక్కు అభయం ఇస్తున్నాను చెప్పు అన్నాడు రాజు. ఆమె జరిగినదంతా చెప్పి, ఎందుకు పనికిరాని నా కొడుకు దేశానికి కూడా పనికిరాకుండా పోయాడు అని కళ్ల నీళ్లు తుడుచుకున్నది. రాజుకు మతిపోయింది. ఆయన తన మంత్రితో, ఆడిన మాట నిలబెట్టుకుని అపఖ్యాతి రాకుండా చూసుకోనా లేక ఈ పనికిరాని కుర్రవాణ్ణి చంపి ప్రజల ప్రాణాలు కాపాడనా అన్నాడు. మంత్రి ఒక్క క్షణం ఆలోచించి, రంగడు పనికిరాని వాడు ఎలా అవుతాడు ప్రభూ? వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు. అదెలా అన్నాడు రాజు. రంగడు తాను ఉండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు. వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు. వీణ్ణి 2 ఏళ్లపాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమవుతుంది అన్నాడు మంత్రి. మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది. కొద్ది సంవత్సరాల కాలంలో చుట్టూ ప్రక్కల ఉన్న దేశాలన్నీ రాజుకు లొంగిపోయాయి. ఆయన ఆ అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు. ఇప్పుడు రంగణ్ణి ఏం చేయాలన్న సమస్య వచ్చింది. రాజువే అన్ని దేశాలును. ఈ సామ్రాజ్యంలో రంగడు ఎక్కడ ఉన్నా అంతటా కాటకం వస్తుంది. చక్రవర్తికి మంత్రి మరొక అమోఘమైన ఆలోచన చెప్పాడు. దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి రంగణ్ణి రాజుగా అభిషేకించాడు. రంగడి రాజ్యంలో వానలు పడవు, పంటలు పండవు, కాని చక్రవర్తి నుంచి రంగడి రాజ్యానికి ఎంత కావాలంటే అంత ధన సహాయం లభిస్తూ ఉంటుంది. సోమరిపోతులకు విలాస జీవితాలు గడపదలచినవారికి అది అద్భుతమైన దేశం. ఒక ముని ఒక అపాత్రుడికి ఇచ్చిన వరం ఆ రాజ్యం రూపంలో వెలిసింది.